సంగారెడ్డి జిల్లా పాశమేలారం సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాదం అత్యంత దురదృష్టకరమన్నారు సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకటరెడ్డి. ఇప్పటివరకు 41 మంది కార్మికులు మరణించడం చాలా బాధాకరమన్నారు. ఇది పూర్తిగా మానవ తప్పిదమేనని చెప్పారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా యాజమాన్యం అధునాతనమైన పరికరాలు తీసుకురాలేదనేది అర్థమవుతుందన్నారు. ఈ ఘటనపై సమగ్రమైన విచారణ చేపట్టాలని చాడా వెంకటరెడ్డి కోరారు. ఈ సందర్భంగా చనిపోయిన వారికి సంతాపాన్ని తెలియజేశారు. సంగారెడ్డి జిల్లా పాశమేలారంలో సిగాచి ఫ్యాక్టరీలో 41 మంది నిన్నటి వరకు మరణించడం అనేది ఇది అత్యంత ఘోరమైన దుర్మార్గమైన ఘటనగా మేము భావిస్తూ ఉన్నాం. ఇది పూర్తిగా మానవ తప్పిదమే. అందులో పరిశ్రమ యజమానికి సంబంధించి వాళ్ళ యాజమాన్యానికి సంబంధించి వాళ్ళ మారిన పరిస్థితులు అధునాతమైనటువంటి యంత్రాంగాల్ని ఉపయోగించుకోవడంలో విఫలమైనటువంటి పరిస్థితి కనుకుంటాము. ఇప్పటికే ముఖ్యమంత్రి గారు, మంత్రులు, తర్వాత ప్రతిపక్షాలన్నీ కూడా స్పాట్కి వెళ్ళి స్పందించి వారికి వీలైనంత వరకు ఆఫీసైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఫ్యాక్టరీ వాళ్ళు కూడా కోరుకుంటున్నారు, ముఖ్యమంత్రి గారు కూడా సహాయం గురించి కోరుకుంటున్నారు. ఇచ్చినప్పటికీ కూడా ఇది ఇంకా ఈ మరణాలు 41 మంది అయిపోయింది, ఇంకెంతమంది చనిపోతే చెప్పలేదు. ఇది మాత్రం తెలంగాణలో ఒక పరిశ్రమలో ఇంతమంది ఒకేసారి చనిపోవడం అనేది ఇది మానవతా ఉదయం చూస్తే ఇది చాలా అమానవీయ చర్యగా నేను భావిస్తున్నాను. అందుకనే దీనికి ఇప్పుడు దీన్ని అనుభవం తీసుకొని ఈ అనుభవాన్ని గుణపాఠంగా నేర్చుకుని అన్ని ఫ్యాక్టరీలు కూడా అన్ని రకాల కూడా విచారణ తెప్పించి అగ్నిమాపక దళాలు, తర్వాత సేఫ్టీ మెజర్స్ అన్ని రకాలుగా తీసుకోవడానికి మరి ప్రభుత్వం ప్రత్యక్ష చర్య తీసుకోవాలా, కార్యాచరణ రూపొందించుకోవాలా. వాళ్ళ కార్మికుల జీవితాలతో ఫ్యాక్టరీలలో రక్షణ లేకపోతే కార్మిక జీవితాలు బలైపోయే పరిస్థితి దుర్మార్గం యాక్చువల్గా దీనిపైన ఒక సమగ్రమైన విచారణ జరిపించి ఎవరు దోషులైతే వాళ్ళు కఠినంగా శిక్షించాలని నా వైపున కోరుతున్నాను. ఇటీవల కాలంలో వరుసగా జరుగుతున్న స్వర్ణకారుల ఆత్మహత్య